తల్లికి వందనం మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. తల్లికి వందనం పథకం మాకు వర్తిస్తుందా లేదా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఈ యొక్క చిన్న పని చేస్తే మనకి ఈ పథకం అనేది వస్తుందా లేదా, ఒకవేళ మనకి అవైలబిలిటీ లేకపోతే మనం దీన్ని ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. తల్లికి వందనం అనేది 15,000 రూపాయలు మనకి ప్రతి తల్లి ఖాతాలోనూ వేస్తామని చెప్పారు కదా. తల్లికి వందనం పథకాన్ని జూన్ నెలలో ప్రారంభించాలని చెప్పేసి మనకి గతంలోనే ప్రభుత్వం అనేది ప్రకటించింది. తాజాగా ఈ పథకం పైన మరో బిగ్ అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఈ పథకం కింద విద్యార్థులకు తల్లుల ఖాతాలోకి 15,000 నగదు జమ చేయనుందండి. అయితే మొత్తం పొందాలి అంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్తో పాటు NPCI లింక్ అనేది చేసి ఉండాలండి. అది కూడా జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇందుకోసం విద్యార్థుల తల్లి ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ తీసుకొని మీరు ఏ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ వెళ్ళి మనం NPCI లింక్ని చెక్ చేసుకుంటే సరిపోతుందండి. మాకు చేయలేదు అని అనుకున్నారనుకోండి, చేపించుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ NPCI బ్యాంక్ అకౌంట్ స్టేటస్ మాకు ఉందా లేదా అనేటువంటి కొంచెం టెన్షన్లో అయితే ఉంటారు. దాన్ని తెలుసుకోవడం కోసం అందరూ బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. నేను NPCI బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది లేనిది మనం ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో పెడుతున్నాను. ఇది చూసి మీకు ఓకే అంటే మీరు ఎలిజిబులా లేదా అనేది తెలుస్తుంది. ఇన్ కేస్ కాకపోతే మీరు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి లింక్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయొచ్చండి. మీకు అందరికీ కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, మనము వెళ్ళి బ్యాంక్ వాళ్ళని ఇబ్బంది పెట్టే పని లేకోకుండా ఈజీగా అయిపోతుందని చెప్పేసి చెప్తున్నానండి. మనము టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళు చేసుకోవడానికి ఫాస్ట్గా అనేది వాళ్ళకి టైం సెట్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి. ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి NPCI లింక్ స్టేటస్ అని మనం టైప్ చేస్తే మనకి లింక్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. NPCI అనేది దాన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కన్స్యూమర్ అని వస్తుంది. కన్స్యూమర్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అని వస్తుంది. అది క్లిక్ చేయాలి. తర్వాత ఏంటంటే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ వస్తుంది. ఆ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ మనం క్లిక్ చేసిన తర్వాత అది మనం ఆధార్ కార్డ్ అని అయితే నెంబర్ అడగడం అయితే జరుగుతుంది. సో మనం ఆ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ క్యాప్చా ఉంటుంది కదా, దాన్ని మనం సరిగ్గా క్లిక్ చేయాలండి. అది క్లిక్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ అనేసి క్లిక్ చేయగానే ఇమీడియట్గా మనకి లింక్ ఏదైతే మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్కి వితిన్ 1 or 2 minutesలో అనేది మనకి మెసేజ్ అనేది డెలివరీ అవుతుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత అది కూడా మనకి పక్కగా ఏ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్కి ఇచ్చామో అదేనండి ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నది, కరెక్ట్గా అది చెక్ చేసుకోండి. దానికి ఆ ఆధార్ కార్డు వస్తుంది కదా, మెసేజ్ రాగానే ఆ నెంబర్ని మనం ఎంటర్ చేస్తాం, ఆ OTPని ఎంటర్ చేస్తామండి. అది చేసిన తర్వాత దాన్ని మనం ఇక్కడ గ్రీన్ కలర్ ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎనేబుల్డ్ టు DBT అని వస్తుందండి, మ్యాపింగ్ స్టేటస్. అది గనక మనకి వచ్చింది అంటే మన అకౌంట్ అనేది NPCIకి ఖచ్చితంగా లింక్ అయి ఉన్నట్టేనండి. మీరు దీన్ని చూసి ఈ లింక్ కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అది కనుక అవ్వకపోతే మీరు బ్యాంక్కి వెళ్ళేసి ఇమీడియట్గా చేసేసుకుంటే సరిపోతుందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.